ఫ్రెండ్స్, ఇక ఇదొక స్తూపము. ఇది మావోయిస్టుల స్తూపం. ఎవరిదో ఇది కూడా మన భద్రతా బలగాలు కూల్చేసినాయి. ఇదొక విలేజ్, మొత్తం అడవే ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా అడవే ఉంది, మొత్తం అడవే. మైదాన ప్రాంతం అనేదే లేదు అసలు. ఈ దారిలో బీజాపూర్ రోడ్, ఇది పామేడ్ నుంచి బీజాపూర్ రోడ్. ఇది ఈ రోడ్డు పోతా ఉంటే అక్కడక్కడ గ్రామాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక లోపే 2 కిలోమీటర్లకు ఒక క్యాంపు, 3 కిలోమీటర్లకు ఒక క్యాంపు, 5 కిలోమీటర్లకు ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రత మధ్య ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. నన్ను ప్రతి చోట అంటే క్యాంపుల దగ్గర ఆపలే, కానీ ఈ పొద్దుగాలు లేచి కొమ్మింగ్కి పోతారు కదా భద్రతా బలగాలు, వాళ్ళు ఎదురైన దాదాపు ఇప్పుడు 4-5 చోట్ల నన్ను ఆపిరు. నువ్వు ఎవరు ఏం కథ అనేది అడిగారు నన్ను. నా అవతారం చూసి వీడియో తీస్తున్నావా ఏందని అడిగారు. నేను తీయట్లేదని చెప్పిన. ఇప్పుడు కూడా ఒకళ్ళు అక్కడ ఎదురాయిళ్ళు, వాళ్ళు పర్టికులర్ ఐడి కార్డు చూపించమన్నారు. అంతకుముందు ఆపిన వాళ్ళు ఎవరు ఐడి కార్డు చూపించమని అడగలేదు. సమాధానం చెప్పేసరికి వెళ్ళిపోమన్నారు. కానీ వీళ్ళు ఐడి కార్డు చూపించమన్నారు. చూపించిన. ఈ వీళ్ళతో ఎందుకు మనకు పంచేదని చూపించిన. క్యాంపుల దగ్గర వీడియో తీయకని ఒక అతను తెలుగు అతను ఉన్నట్టు ఆయన చెప్పిండు, క్యాంపుల దగ్గర వీడియో తీయకు, బంద్ పెట్టు అని చెప్పిండు. సరే సార్ అన్న, ఇక మనం పోదామా ఇక ముందుకు. ఫ్రెండ్స్, ఇక ఇదొక విలేజ్. स्कूल क्या है? स्कूल 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 उधर है. మొత్తం పెంకుటిల్లే ఉన్నాయి ఇక్కడ. సూపర్ అందంగా కట్టుకున్నారు, మస్తు అనిపిస్తుంది. ఈ పెంకుటిల్లు ముందు సిటీలో కట్టుకునే ఆ బంగ్లాలు, అద్దాల మేడలు దేనికి పనికిరావు. చెన్నాగిల్ విలేజ్ అంటే ఇది.
ఫ్రెండ్స్ ఇది టర్రం విలేజ్. టర్రం విలేజ్లో అంగడి. ఇక్కడ కొంతమంది తెలుగు వస్తుంది. ఇక్కడ ఏమేమి అమ్ముతారో చూద్దాం. స్టీల్ సామాన్లు, రాతివేటి సామాన్లు, చెప్పులు, ఈ లైటా బ్రో? తెలుగు వచ్చా? హౌ మచ్? कितना? 700. ఓ ఈ లైట్ 700. అంటే ఇక్కడ అమ్మే సరుకులు ఈ కిరాణా షాపులో అమ్మేటి ఇవన్నీ, కానీ కిరాణా షాపులు లేనట్టున్నాయి. ఇక్కడ లేవు, ఎక్కడి కూడా కనవాలి నాకు. కుండలై
ये क्या ఆలు బజ్జీ తెలుగేనా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇది ఎగ్ బజ్జీ కదా ఎట్లా ఉంటుంది మీ బిజినెస్ ఇక్కడ ఇది వారం వారం జరుగుద్దా ఇది సోమవారం సోమవారం ఈవినింగ్ ఎక్కువ మంది వస్తారా ఇక్కడ అందరూ హిందీ మాట్లాడతారా అంటే ఛత్తీస్గఢ్ వాళ్ళు మాట్లాడేది హిందీనే తెలుగు వస్తుంది కొంటాను అనుకున్నది ఇదేంటి हेल्थ कैंप है ब्रो 8 बाजार है हेल्थ कैंप नहीं 8 बाजार है हॉस्पिटल है हॉस्पिटल है every day running it's this hospital every day working ఇది హాస్పిటల్ అట कौन से बाजार करते हो केजी कितना ब्रो केजी 240 भैया दो 240 है 240 ओ ज़्यादा है रेट इधर का रेट ही है इधर नहीं मिलता है फिश उधर से दूर दूर से इंपोर्ट इधर ही मिलता है ना मछली अब कहाँ से लेके आता है ये इधर विशाखापट्टनम से आता है ओ वाइजैक से मतलब मंगवा ले ओके రెండు 240 కిలో అవి ఇతర రాష్ట్రాల నుంచి విశాఖ నుంచి తెప్పిస్తారంట అందుకే రేట్ ఎక్కువ అంటున్నాను నాకైతే అది అర్థమైంది హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా మంచిది ఇదేంటి అమ్ముతుర్రేడా ఇప్ప పూలు కొంటున్నారు ఇక్కడ ఏం ఆలగడ ఇప్ప పువ్వులు ఇప్పుడు ఆదివాసీలకు ఎండాకాలంలో ప్రధాన ఆదాయ వనరు ఒక పక్క తునికాకు మరో పక్క ఇప్ప పువ్వులు ఇక ఇప్ప పువ్వులు ఈ ఇప్ప పువ్వులు సేకరించి ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు జర్నలిస్ట్ పేజ్ ఇది ఏం చేస్తారన్నా ఇప్ప పువ్వుని మీరు కొంటారా 30 రూపాయల కిలో కొంటారా ఇప్పుడు వీటిని ఏం చేస్తారు మళ్ళా కళ్ళ అమ్మి వాళ్ళు ఏం చేస్తారు దీంతో గుడుంబ తయారు చేస్తారా ఓకే ఓకే ఇంకే దేనికన్నా ఉపయోగిస్తారా దీన్ని ఓన్లీ పప్పు సారాకే అంటే కిలోకి 30 రూపాయలు కొంటారా అంటే ఎండబెట్టిన తర్వాతనే కొంటారు इसको कम से कम पेपर माने लायक बनाओगे తెలుగు వస్తదా ఇందా తెలుగే తెలుగేనా ఆయన పేపర్లో రావాలి